Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని మత్స్య సంపద వృద్ధి చెందేందుకు మత్స్యకారులు కృషి చేయాలని, తద్వారా వారి ఆదాయం పెంచుకోవాలని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం పెద్ద తాడేపల్లి గ్రామం పెద్ద చెరువులో చేపల పెంపకం నిమిత్తం ఆదివారం ఎమ్మెల్యే చేతుల మీదుగా చేప పిల్లలను వదిలారు. ఏరియాలో ఉన్నటువంటి 12 చెరువుల్లో మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో ఇది అంతా కూడా ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ వారికి జీవనోపాధి కోసం వాళ్ళకి లీజుకి ఇవ్వడం జరిగింది. ఆ లీజుకి ఇచ్చే చెరువుల్లో మనం దగ్గరగా 4.64 lakhs అంటే 4,64,000 ఫింగర్లింగ్స్ 40% సబ్సిడీ మీద వేయటం జరుగుతుంది. ఇది గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. దీని స్థానికంగా దగ్గరగా ఇది మనకి 7 లక్షల రూపాయలు చిల్లర మనకి వాల్యుయబుల్ చేప పిల్లల్ని మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇది మనకు మైనర్ 20 లక్షలు 4 వీలర్స్ కూడా మనం ఈ సొసైటీకి పెడతాం జరుగుతుంది. అలాగే ఇది 60-40% సబ్సిడీలో 4 వీలర్స్ ఉన్నాయి. అలాగే మనకి 10, 20, 50 లక్షల డొమెస్టిక్ మార్కెట్ చేసుకోవడానికి కూడా మనము ఈ తాడేపల్లిగూడెం మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమాల కోసం మనం ఎమ్మెల్యే గారు కొద్దిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి మనం ఆశీర్వదించాలి. ఒకసారి కాదు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 15-20 సంవత్సరాలు ఉంటేనే ఈ రాష్ట్రం ముందడుగు వేస్తుంది తప్ప, లేకపోతే ఎవరు స్వలాభం కోసం వాళ్ళు పనిచేసిన వైసీపీ ప్రభుత్వం నాయకులు మీరు చూశారు. మళ్ళీ వచ్చేస్తాం, మీ సంగతి చూస్తాం, రఫా అన్నారు. వాటికి ఎవడో భయపడేది లేదు. ఆ రఫాలు అవన్నీ మేము అవన్నీ ఎప్పుడో చూసాం. మీ ప్రతాపం ఏంటో 19 నుంచి 24 దాకా చూసాం. ఇంక అంతకంటే మీరు ఏడిసిది ఏం లేదు. కానీ మీరు ఆ మాటలు మానేసి మీరు జాగ్రత్తగా కలిసి మన అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వాన్ని సహకరించండి. మీకున్న 11 సీట్లు అయితే ఉన్నాయో ఆ 11 సీట్లు ఎగ్గుల ముందు అసెంబ్లీ కూడా రండి. మీకు ఎంత భయం అంటే ఇప్పుడు అర్థమవుతుంది జనానికి. 11 అంటే 2,20,000 మంది, 22 లక్షల మంది జనం మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీకు 40% ఓటు బ్యాంక్ ఉందండి. రాష్ట్రాన్ని మీరు చేసిన న్యాయం ఏంటి? ఎన్ని జీవోలు ఇస్తా ఉన్నాం, ఎన్ని బిల్లులు చేస్తా ఉన్నాం. మీరు ఎప్పుడైనా వచ్చి అడుగుతున్నారు? అక్కడికి అడగరు. అక్కడికి వస్తా భయం మీకు. మళ్ళీ ఇక్కడ వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఒకటి మళ్ళీ రావచ్చు కదా మీరు 11 మంది. నేనైతే ఒక్కడున్నా వెళ్తాను, ఖచ్చితంగా ఒక్కడున్నా వెళ్తాను. ప్రజల తరఫున పోరాటం చేస్తాను. ఇవాళ కూటమిలో ఉన్న ప్రజల కోసం అడుగుతాం. మనం సీఎం గారు కూడా చెప్పాం, మేము ప్రజల కోసం మాట్లాడతాం సార్, మా సొంత పని మీరేం చేయక్కర్లేదని చెప్పి మీకోసం మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ అభివృద్ధి చెందుతుందంటే మన ప్రయత్నం చేస్తే అభివృద్ధి చెందుతుంది, ఇంట్లో పడుకుంటే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అందరూ గమనించగలరని కోరుకుంటూ, మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 44వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మరి అదే తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి అందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఎన్టీ రామారావు గారిని లేకపోతే లేకపోతే ఈ అప్పలండి అనేది లేదు. ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ దాకా లేదు. ఇక్కడ మహబూబ్ నగర్ కానీ, ఇటు కరీంనగర్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఇవాళ ఎన్టీ రామారావు గారి దయ వల్ల 5AC మోటార్లు ఇవ్వడం వల్లే ఇవాళ రైతులంతా బాగుపడ్డారు. అలాంటి మహానుభావుడు పెట్టిన పార్టీ 44 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులకి చూసి ఇవాళ మళ్ళీ నిలదొక్కుని 4 సార్లు మనం ముఖ్యమంత్రి చేసాం. ఎన్టీ రామారావు గారు చేశారు. అంటే మేజర్ షేర్ తెలుగుదేశం పార్టీ చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉంది. కాబట్టి ఆ నాయకులందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. జై. వాడుక భాషలో పెద్ద చెరువు అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాం. మైనర్ ఇరిగేషన్ చెరువు. ఈ చెరువుకు సంబంధించి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా 40% సబ్సిడీతోటి ఈ మత్స్యకారులకి చేప పిల్లల్ని
ఉత్పత్తి చేసేటటువంటి కార్యక్రమం మరి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈవేళ గౌరవ ఎమ్మెల్యే గారు ప్రభుత్వం అయిపోయినటువంటి స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈవేళ చేప పిల్లల్ని విడుదల చేయడం జరిగింది చెరువులో. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మరి మాజీ మున్సిపల్ చైర్మన్ తాడేపల్లిగూడెం, అలాగే బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి తాతాజీ గారు, జడ్పీటీసీ గారు, అలాగే జేడీ గారు, ఏడీ గారు, మా ఎంపీటీసీ గారు, ఈ గ్రామ పెద్దలకి అందరికీ హృదయపూర్వక ఈ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మత్స్యకారుల జీవనోపాధికి ఆనాటి గవర్నమెంటు మరి యొక్క జీవోనిచ్చి చిన్నపిల్లల్ని మరి 40% సబ్సిడీ తోటి ఈ యొక్క ఫిషర్మెన్ సొసైటీలకు ఇచ్చి తద్వారా ఈ యొక్క చెరువుల్లో వాటిని పెంచి ఆ యొక్క పెంచినటువంటి ఆ చేప పిల్లల్ని మరి 11, 12 ఏదైతే చెరువులు ఉన్నాయో ఇరిగేషన్ చెరువులు వాటికి ఉత్పత్తి చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈవేళ ప్రభుత్వం వీళ్ళకి సప్లై చేస్తూ ఉంది. ఈ సప్లై చేసినటువంటి వీటిని మరి అది కేజీ చిన్నపిల్లలుగా అంటే 100 గ్రాములు 200 గ్రాములు ఉన్నటువంటి ఆ పిల్లల కేజీ పిల్లలు అయిన తర్వాత వేరే చెరువులకి ఇచ్చి అక్కడ పెంచుకుని వాళ్ళకి కూడా జీవనోపాధి కలిగించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈవేళ పెద్ద ఎత్తున పెద్దాడపల్లి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఇప్పుడే మన ఆఫీసర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మత్స్యకారులు ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకోకుండా జీవనోపాధికి ఏదైతే ప్రభుత్వం కల్పించిందో ఆ జీవనోపాధిని 100% సాధించుకునే విధంగా తద్వారా చెరువుల ద్వారా మీరు జీవనోపాధిని కలిగించుకుని మీ కుటుంబాలను పోషించుకునే విధంగా దుర్వినియోగం కాకోకుండా వాడుకుంటారని చెప్పేసి గవర్నమెంట్ కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే గారికి, తాతాజీ గారికి, అధికారులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి మన శాసనసభ్యులు మరి ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే సర్పంచ్ గారికి, ఎతకోట తాతాజీ గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ చాలా మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే మన సర్పంచ్ గారు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో ఈ యొక్క స్కీము ఏ రకంగా అమలైందంటే ఒక సిండికేట్ కింద ఏర్పడి మండలం అంతా కూడా ఏదైతే ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే మత్స్యకారుల కుటుంబాలని, వెనుకబడినటువంటి కుటుంబాలను అందరినీ కూడా వాళ్ళకి చేయూత ఇచ్చి ఆర్థికమైనటువంటి పరిపుష్టిని ఇచ్చి అలాగే వాళ్ళ కుటుంబాల్లో మెరుగుపడాలని చెప్పి ఉద్దేశంతో తీసుకొచ్చిన స్కీమ్ని మొత్తం సిండికేట్ కింద ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొంతమంది వాళ్ళ దగ్గర తొలమో పొలమో ఇచ్చి బలవంతంగా కొన్ని ఇచ్చిన పన్ను బలవంతంగా లాక్కుని వాళ్ళ నోట్లో మట్టి కొట్టడం జరిగింది. అలా కాకుండా మన శాసనసభ్యులు గారు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ, అలాగే అధికారులు కూడా ఉన్నారు కాబట్టి ఏదైతే ఈ సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలు నేరుగా చేసుకునే విధంగా వాళ్ళకు ఆర్థికమైనటువంటి వెసులుబాటు ఇచ్చే విధంగా తీసుకోవాలని చెప్పి అలాగే డిపార్ట్మెంట్ కూడా కోరారు. జేడీ గారిని కూడా, అలాగే ఏడీ గారు కూడా ఉన్నారు. మరి ఈ ప్రోగ్రామ్ ఇంకా మీరు పెద్ద స్థాయిలో హైలైట్ చేసి ఉంటే బాగుండేది. మరి దీని ఎలా ఏర్పాటు చేసినందుకు మరి మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మిగిలినటువంటి వాళ్ళ ఆక్వా రంగానికి కానీ, అలాగే ఈ యొక్క చేపలు సంబంధించినటువంటి కానీ ప్రభుత్వం అనేకమైనటువంటి రాయితీలు ఇస్తుంది. ఆక్వా కూడా ఇవాళ సబ్సిడీ కరెంట్ కానీ, అలాగే ఫీడ్ కానీ అన్నిటి కూడా సబ్సిడీ ద్వారా ఇచ్చే విధానం తీసుకున్న గవర్నమెంట్. మరి ఇటువంటి అవకాశాలని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఫిషరీస్గా ఈ చెరువులు దక్కాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమం మరి పెద్దాడపల్లి గ్రామంలో మత్స్యకారుల జీవనోపాధి ఉపాధికి మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు సబ్సిడీ స్కీమ్ లాంటిది. ఈ మీటింగ్కి అధ్యక్ష వహించిన పంచాయతీ ప్రెసిడెంట్ అన్నవరం గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మరి గవర్నమెంట్ విప్పు సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే వేదిక మీద ఎన్డీఏ కూటమి నాయకులు, మరి మత్స్యకార సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మత్స్యకార అధికారులకి, కూటమి నాయకులకి అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇది ఒక గొప్ప పథకం. ఎందుకంటే చూసాం పేపర్లో లాస్ట్ ఇయర్ కూడా ఇదే రోజుల్లో వెంకటరామగూడెం చెరువులో కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారితో వేయించడం జరిగింది.
ముఖ్యంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో మత్స్యకార కుటుంబాలని బలోపేతం చేయడానికి మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మరి పూర్తి సబ్సిడీ విధానంలో ఈరోజు మరి ఈ తాడేపల్లి నియోజకవర్గంలో 11 చెరువులకి ఇంచుమించు 40% సబ్సిడీ మీద 4,64,000 వాటాతో ఈ చేప పిల్లల్ని 11 చెరువుల్లో వేయటం జరుగుతుంది. దీని ద్వారా మత్స్యకార కుటుంబాలు అన్నీ కూడా అవి పెరిగిన తర్వాత పెంచుకుని దాని ద్వారా ఉపాధి పొందాలన్న ఆలోచనతో, అదే కాకుండా వెహికల్స్, బోట్లు, అలాగే వివిధ రకాల పథకాలు ఇందులో ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా 60 నుంచి 40% సబ్సిడీతో వస్తాయి. కాబట్టి మత్స్యకార కుటుంబం వారు అన్నీ ఇవి ఉపయోగించుకుని, ఎందుకంటే ఈ జిల్లాలో నరసాపురంలో అత్యధిక శాతం ఉన్నారు. మన తాడేపల్లి నియోజకవర్గంలో 11 చెరువులు అంటే రామారావు మన దగ్గర కూడా బాగానే ఉన్నాయి కుటుంబాలు. మరి ఇందాక ప్రెసిడెంట్ జడ్పీటీసీ గారు చెప్పినట్టు 1924లో జరిగిన దోపిడీ విధానంలో ఈ మత్స్యకారుల చెరువులు మరి అప్పుడున్న వ్యక్తులు లాక్కుని వీళ్ళకి అన్యాయం చేశారని చెప్తున్నారు. అది ఎమ్మెల్యే దృష్టిలోకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు అటువంటి విధానం లేకుండా ఏ మత్స్యకారికి కేటాయించిన చెరువును ఆ మత్స్యకారులు జాగ్రత్తగా చేసుకుంటూ దాని ద్వారా బలోపేతం అవడానికి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లు అన్ని 100% ఉపయోగించుకునే విధంగా వెళ్తే మీకు అండగా మా ఎమ్మెల్యే గారు ఉంటారు. అలాగే భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. మా ఎంపీ గారు కూడా ఈ విషయంలో ఎంతో ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. మత్స్యకారు సంఘాలకు సంబంధించిన ప్రతి సమస్యని ఎంపీ గారు దృష్టిలో పెట్టుకుని ఆ సమస్య పరిష్కరించే విధంగా వెళ్తున్నారు. కాబట్టి మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు మరి చేపలు వేసిన ఎమ్మెల్యేకి నేను అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. మైల వసంతరావు గారిని మాట్లాడారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి ఇక్కడికి రావడం గౌరవ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా తాతాజీ గారికి, వేదిక పైన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సార్ మాకు చాలా సంతోషం. ఎందుకనంటే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మత్స్య సంపద యువజన కింద పెట్టి దాదాపుగా బీసీలకి అయితే 40%, ఎస్సీ ఎస్టీలకి అయితే 60% ఇవ్వటం జరుగుతుంది. కానీ గతంలో చూసుకున్నట్లయితే ఇది ఎస్సీ ఎస్టీలకి 90%, బీసీలకి 75% ఉండేదండి. మరి ఇప్పుడు కూడా దాదాపుగా మరి కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాకు ఫిషర్మెన్ రాష్ట్రంలో మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మరి ఈ పథకాలని మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మనకు ప్రధానంగా మరి ఇక్కడ మన ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు శ్రీనివాసవరం గారు కానివ్వండి, అలాగే అనేకమైన మన గౌరవ ఎమ్మెల్యే గారు మరి శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు ఏదైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారుల పట్ల మరి వాళ్ళు చూపించిన ప్రేమ అనురాగాలు చాలా మాకు అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం చేసింది. ఎందుకనంటే ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అలాగే మోటార్ సైకిల్ కానివ్వండి, 3 వీలర్ల ఆటో, ట్రక్ ఆటోలు కానివ్వండి, అలాగే 4 వీలర్ల వ్యాన్లు కానివ్వండి, వలలు కానివ్వండి, బోట్లు కానివ్వండి, అన్నీ కూడా మరి ఈ మత్స్యకారులకి అందరికీ కూడా అండదండలుగా నిలబడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరి మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. ఎమ్మెల్యే గారు ఇక్కడ కొంచెం మన జడ్పీటీసీ గారు, తాతాజీ గారు చెప్పినట్లుగా మరి గతంలో 2019 నుంచి 2024లో మరి మా ఫిషర్మెన్ సంఘాలు, సొసైటీ, చెరువుల్ని అనేకమైన వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఆనాడున్న వైసీపీ ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు పడ్డారన్నది మరి మా సంఘ సభ్యులు చెప్పడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళ కళ్ళల్లో వెలుగులు నింపి మరి ఈరోజు పుష్కలంగా గతంలో చూసుకున్నట్లయితే మరి వెంకటరమణగూడెంలో చెరువులో పోయటం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు మరి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత తాతాజీ గారు, బాబుజీ గారు వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా వచ్చి గతంలో వేయటం జరిగింది. మరి ఈరోజు కూడా మరి చక్కటనే సీడ్ని మరి ఇచ్చి మరి మంచి ప్రభుత్వం మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఇటువంటి సెలవు చూసుకుని మరి ఇమ్మీడియట్గా 9 గంటలకి 10 గంటల లోపల ఏంటని మాకు చాలా మా సొసైటీ ప్రెసిడెంట్కి, మా డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం, మరి అదేవిధంగా మరి వైస్ ప్రెసిడెంట్ బాలాజీ గారు మరి ఇక్కడ ఏదైతే సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుని అంతా కూడా సక్రమంగానే వెళ్తుంది. మాకు సార్ రేపు ఇప్పుడు వీళ్ళకి సబ్సిడీ మీద ఏదైతే ఉందో కొంచెం మీరు కమిషనర్ గారితో మాట్లాడి మరి అలాగే మన ఎంపీ గారు ఏదైతే మన శ్రీనివాసవరం గారు ఉన్నారో మంత్రి గారు, వాళ్ళకి కూడా కొంచెం మీరు ఒక లెటర్ రూపంలో పెట్టి ఈ మన జిల్లాలో
ఏదైతే మన ఫిషర్మెన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సబ్సిడీలు 60% ఈ వచ్చిన కొత్త బడ్జెట్ ఉంది కాబట్టి మన ఏప్రిల్ నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా 60% మనకి ఇచ్చేలాగా తమరిని ద్వారా మేము గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారాగా మరి గౌరవ మన కేంద్ర మంత్రి వారికి కూడా ఒక లెటర్ రూపంలో పెట్టి ఏదైతే వీళ్ళందరికీ కూడా మత్స్యకారులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఎప్పుడు కూడా మాకు ఫిషర్మెన్ ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ తాడేపల్లిగూడ ఇన్ఛార్జ్ తాతాజీ గారికి, అలాగే ప్రెసిడెంట్ గారు అన్నవరం గారికి, అలాగే జడ్పీటీసీ గారు ఆంజలి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ప్రధానమంత్రి PMMS ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే కార్యక్రమం మీద 40% సబ్సిడీ మీద ఈ సొసైటీలకి ఈ మత్స్య సంపద అందించడం, తద్వారా దీన్ని వృద్ధి చేసుకుని మత్స్యకార కుటుంబాలు వృద్ధి పొంది ఆర్థికంగా వృద్ధి పొందాలని ఒక గొప్ప సంకల్పంతో ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ మత్స్యకారుల పట్ల ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తూ గతంలో చెప్పారు, పెద్దలు చెప్పారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఏంటంటే ఈ షీడ్ ఇప్పుడు ఏదైతే ఈ పండగ వాతావరణంలో మనం ఇక్కడ వరకు వచ్చిందండి, గతంలో ఇక్కడ వరకు వచ్చేది కదండి. టెండర్లు పిలుచుకోవడం, వాళ్ళకి వారే చేసుకోవడం, కనీసం మాకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సంఘాలకు తెలియకోకుండా వాళ్ళు దోపిడీ చేసిన పరిస్థితిని 1924 ఆ పరిస్థితిలో చూసాం. ఇవాళ చూస్తే ఈ పండగ వాతావరణం గత సంవత్సరం కూడా ఇలాగే చేసామండి. ఈ రోజు మళ్ళీ చేస్తున్నాం. ఇవాళ ఏదైతే ఇంచుమించుగా 7 లక్షల రూపాయలని ఈ 2 సంఘాలకి అందిస్తున్నాం. 7 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం. సుమారుగా ఒక 70-80 లక్షల రూపాయలు అభివృద్ధి చేసుకుని ఆ ఆర్థిక సౌలభ్యాలను పొందుకుని వాళ్ళు కుటుంబాల పిల్లల్ని చదివించుకుని అభివృద్ధి చెందాలని ఒక మహాసంకల్పంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మాకు సార్ చిన్న ఇబ్బందులు ఏవి సార్, ఇక్కడ ఏదైతే మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు అనేవి ఏవైతే ఉన్నాయో కొంచెం పూడికలు అయిపోయినాయి సార్. తమరికి ప్రెసిడెంట్ గారు నేను కూడా మీరు రిప్రజెంట్ చేయాలని ఆలోచనతో ఉన్నాను సార్. తమకు అందిస్తామండి, కొంచెం పూడికలు తీస్తాయండి. ఇంకా అంటే ఇప్పుడు ఈ ట్యాంక్ వచ్చి 1 లక్ష పిల్లలు ఇవ్వాలండి. అంటే 60% సంఘాలు పోసుకుంటే 40% వచ్చేసండి గవర్నమెంట్ ఇస్తుందండి. మనం ఇంకా ఈ పూడికలే తీస్తాయండి. 1 లక్ష 2 లక్షలు అవుతుంది, ఇంకా వృద్ధి చేసుకునే అవకాశం ఉందండి. ఈ 12 ట్యాంకులు కూడా పూడికలు ఉన్నాయి సార్, కొంచెం ఆక్రమణలు ఇబ్బందులు ఉన్నాయి సార్. తమరికి తెలియజేస్తామండి, కొంచెం దయించి అవి చేస్తే ఇంకా ఈ కుటుంబాలు ఇంకా వృద్ధి చెందుతామని, తద్వారా ఎమ్మెల్యే గారికి మేము తర్వాత రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మత్స్యకారుల జీవనోపాధి కూటమి ప్రభుత్వం తోడ్పాటులో భాగంగా మనకి ఉన్న 11 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకి దాదాపుగా 4.64 లక్షల రూపాయలు 40% సబ్సిడీతో ఈరోజు చేపలను విడుదల చేసే కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా చేస్తాను. దాంట్లో భాగంగా ఈరోజు పెత్తాడిపల్లి గ్రామంలో నేడు వెంకటరామన్ కూడా చేసాం. ఈసారి పెత్తాడిపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరి ఈతకోట తాతాజీ గారు, బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా జడ్పీటీసీ గారు అడపా ప్రసాద్ గారు, వెస్టేజ్ డిపార్ట్మెంట్ ఏడీ గారు, జేడీ గారు, అదేవిధంగా వెస్టేజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులందరికీ, అదేవిధంగా మత్స్యకార అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం వసంతరావు గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బాలాజీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా పోతుల అన్నవరం గారు, ఈ పెత్తాడిపల్లి సర్పంచ్ గారికి, జడ్పీటీసీ గారికి, అదే శేఖర్ గారికి, రవికుమార్ గారికి సొసైటీ ప్రెసిడెంట్, అదే ఎంపీటీసీలు ఇద్దరికి, ఇంకా ఈ వేదిక పెద్దలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం పూర్తిగా బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా మిగలాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగానే మత్స్యకారులు దాదాపుగా 1000 కుటుంబాలు మన కాన్స్టిట్యున్సీలో ఉండడం, వారిని అందుకుని భాగంగా ఈ యొక్క చేపలను ఫ్రీగా ఇచ్చే విధానం పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎవరినోరు ఉంటే వాళ్ళే చెలాయించి వాళ్ళు ఎవరి దగ్గర కూడా రాని సందర్భంలో ఉన్నటువంటి పెద్దలు తెలియజేశారు. అలాంటి కార్యక్రమాలు ఇంకా ఈ కాన్స్టిట్యున్సీలో కానీ స్టేట్లో కానీ జరగవు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే యాజ్ ఫర్ రూల్ జరగాలి, అభివృద్ధి జరగాలి అనేది ఆయన ఆశయంతో పనిచేస్తారు. దానికి అనుగుణంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏ పంచాయతీలో చెరువు తవ్వుకోవాలనుకున్నా ఆ పంచాయతీలో తీర్మానం చేసి ఆ గ్రామానికి అభివృద్ధి చెందే విధంగా ఆ డబ్బును వాడుకోవాలనేది నా కోరిక. ఎంతమంది పిటిషన్ పెట్టుకునే ఇబ్బంది లేదు. మీ శుభ్రంగా మీ యొక్క గ్రామాల్లో ఉన్న చెరువులన్నీ కూడా పుడికి తీయించండి. ఈ పెత్తాడిపల్లి చెరువుని రోడ్డు కలిపే విధంగా ఈరోజు తీర్మానం చేశారంటే సర్పంచ్ గారిని అడిగితే చెప్పారు. ఆ రోడ్డుని కలిపేసి యాక్సిడెంట్లు అవ్వకుండా ఆ రోడ్డును వెడల్పు చేసే కార్యక్రమాన్ని కూడా ఈ సీజన్లో మనం చేయాలనే ఆలోచనతో మనం పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న విలేజ్ సర్పంచులు కానీ, పొలిటీషియన్స్ కానీ, ఎంపీటీసీలు కానీ
జడ్పీసీలుగా మీకు చెప్తున్నాం. ఏ గ్రామంలో అయినా చెరువు తవ్వుకోవాలంటే ఒక తీర్మానం మనం చేసుకోవాలి. ఆ తీర్మానం చేసుకుని ఆ తీర్మానం ప్రకారం ఆ మట్టిని ఆ గ్రామం అభివృద్ధి కోసం వాడుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. చాలామంది పిటిషన్లు పెట్టడం అలాంటివి చేస్తున్నారు, దాన్ని ఎవడో రెస్పాండ్ అవ్వద్దని కూడా నేను చెప్పాను అధికారులకి. మీరు నోరు ఖాళీ చేసుకోవడం తప్ప ఈ చెరువులు అనేవి తవ్వాలి. ఇప్పుడు చాలామంది చెప్తా ఉన్నారు చెరువులు తవ్వకపోతే చేపలు పెరగమండి, చెరువులు తవ్వించమని చెప్తా ఉన్నారు. అదే గ్రామస్తులుగా వదిలేస్తున్నాం. ఇదివరకైతే అలా కాదు, ఎమ్మెల్యే గారికి డబ్బులు పట్టుకొచ్చి ఇవ్వాలనే పరిస్థితి నుంచి ఇవాళ ఏ గ్రామానికి ఆ గ్రామం అభివృద్ధి చేయాలనే ఆలోచన మనం పనిచేస్తున్నాం. ఇదివరకు ఇక్కడ సంత ఉండేది, సంత డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్ళి తెలియదు గడిచిన 5 సంవత్సరాల్లో. మరి ఈ రోజు ఈ గ్రామంలో ప్రతి సంతలో కూడా సగం ఈ గ్రామానికి ఖర్చు పెట్టినలాగా సగం సొసైటీకి ఇచ్చేలాగా మనం కూడా తీర్మానం చేయించాం. ఇవన్నీ ఏంటంటే యాక్చువల్గా జీవో ఉన్నప్పటికీ లేనప్పుడు కూడా మన గ్రామం అభివృద్ధి చేయడానికి మన వంతు సహకారాన్ని మనం అందించాలనేది నా కోరిక. చాలామంది దీన్ని వాళ్ళు తవ్వేసుకుంటాం, వాళ్ళు తవ్వేసుకు అయిపోయిన తర్వాత ఎవడన్నా ఎదురు పార్టీ కూడా తవ్వితే ఆడి మీద పిటిషన్ పెట్టడం, పనికిమాల పనులన్నీ చేయొద్దని చెప్పి కూడా అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయండి. రాజకీయాలని 2024 ఎలక్షన్తో అయిపోయినాయి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం తరఫున నేను పనిచేయవలసి ఉంది. ఖచ్చితంగా కూటమిని కలుపుకు తీసుకెళ్తాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనేది ఏం లేదు, మనంతా కలిసి పనిచేస్తేనే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. మనకి ఎవడికాడు ఆడు వీక్ అయ్యాడు కదా అనుకుంటే పార్టీ కూటమి వీక్ అవుతుందనే విషయాన్ని నాయకులు తెలియజేసుకోవాల్సిందని నేను కోరుతా ఉన్నాను. కూటమి వీక్ చేస్తే రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వం ఎలా వస్తుంది మనకి? ఇప్పుడు జనసేన వీక్ అవ్వకూడదు, తెలుగుదేశం వీక్ అవ్వకూడదు, దాంతోపాటు బీజేపీ కూడా ఉండాలి. ఆ 3 పార్టీల కలయికి రిజల్ట్ మనకి. అది మానేసి మా వాళ్ళే నెగ్గారు, లేకపోతే మేమేమో పైన ఎక్కడో మేము ఉన్నాం మీ సంగతి చూసేస్తూ ఉంటే బీజేపీ పైన ఉంటే వాళ్ళేం చూస్తారు. కాబట్టి ఎవరు చూసిందే లేదు. మనం నిజాయితీగా అభివృద్ధి చేసుకెళ్ళినప్పుడు మనం చూసేవాడు ఎవరు ఉండో, మన ప్రజలకి చేయడానికి వచ్చాం, ఎవరంతా చూడడానికి రాలేదు ఇక్కడికి. ఖచ్చితంగా మీకోసం మీరు ఏం అడిగినా చేయడానికి మీకు ఎప్పుడు నేను అందుబాటులో ఉన్నాను. నో టైం గ్రీవెన్స్ అనేది ప్రతిరోజు చెప్తున్నాం మనం. ఏది ఏ ఇబ్బంది ఉన్నా మీరు నా దగ్గర రమ్మని చెప్తున్నాం. డబ్బున్నా కూడా లేని కూడా ఏ కులం నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు, అన్ని కులాలను సమానంగా చూసాం. మీరు అన్ని గమనించి మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులు ఇదివరకు చనిపోతే చాలామందికి డబ్బులు ఇవ్వలేదు. మరి ఆ రోజుల్లో 2019-2020 సంవత్సరం నరసాపురంలో మత్స్యకారుల సభను పెట్టి మనం పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసి 230 జీవోని రద్దు చేసి అక్కడ చింపేశాడు ఆయన. ఆ జీవో అయితే చింపేసి మత్స్యకారులకు అండగా నేను ఉంటానని చెప్పి మరి చనిపోయిన కుటుంబాలకు అన్నింటికీ వాళ్ళ 10 లక్షల రూపాయలని వాళ్ళు ఇచ్చే కార్యక్రమం మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. అంతేకాకుండా 20 లక్షల 4-wheel లైవ్ ఫిష్ మరియు 3 చక్రాల వాహనాలు 60% నుండి 40% సబ్సిడీపై ఈ ప్రభుత్వం అందిస్తూ ఉంది. అంతేకాని డొమెస్టిక్ మార్కెట్ 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు డొమెస్టిక్ మార్కెట్ 60%, 40% సబ్సిడీలపై అందిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచనప్పుడు అన్ని వర్గాల్లో బతకాలి. ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఇవాళ చూపిస్తూ ఉన్నాడు. ఇవాళ రాష్ట్రం ఎలా నడుస్తుంది, ఒక నెల జీతాలు ఇవ్వలేని నోరెత్తి మాట్లాడిన వైసీపీ నాయకులు చెప్తున్నాను నేను. ఇవాళ అభివృద్ధి కనపడిన మీ కళ్ళు పోయినాయేమో నాకు తెలియదు, కానీ ఇవాళ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది. మరి మీకంటే ఎక్కువ సంక్షేమం చేస్తూ ఉన్నాం. మరి రైతును ఆదుకున్న ప్రభుత్వం ఇది. ఇవాళ రైతు ధాన్యం తోలితే ఎక్కడ తోలాలో తెలియదు, ఎక్కడ డబ్బు ఎత్తారో తెలియని పరిస్థితి నుంచి ఈరోజు 24 గంటలు మీ ఖాతాలో డబ్బులు వేస్తా ఉన్నాం. అన్నీ కూడా ఇవాళ చట్టబద్ధంగా ఏది చెయ్యాలి, రైతుకి ఏం అందాలి, పేద రైతుకి ఏం అందాలి, పేదలకు ఏం అందాలని ఆలోచించే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు రైతుల సంక్షేమానికి బృహత్తర కార్యక్రమాలు చేపట్టి రైతు బాంధవునిగా నిలిచారని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. దగ్గరికి వెళ్ళి ప్రసాద్ నువ్వు తిను. నాకేమో పెట్టేస్తాడు. సార్ ఒక్క నాయకత్వం జై జగన్ గారు, జై జగన్ గారు.
అందరికీ నమస్కారం. ఈరోజు మరి 44 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడికి వచ్చిన నాయకులు, ముఖ్యంగా తాడేపల్లిలో ఫోటో కూడా తీయండి. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. ముందుగా అందరికీ 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో మరి ఆయన ఎంతో మంది నాయకులు తయారు చేసి ఇన్నిసార్లు ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చిందంటే ఆయన వల్లే ఇవాళ తెలుగుదేశం పార్టీ వెలుగులోకి రావడం, కానీ రాష్ట్ర ప్రజలకి మేలు జరగడం. ఒక పార్టీ వచ్చిందంటే ఏం జరిగిందని ఆలోచించాలి, ఆ కుటుంబాలకు ఏం జరిగిందని ఆలోచించకూడదు. ఎంతో మంది పేద ప్రజలకి కూడు గూడు రొడ్డ అనేది ఆయన ఆలోచనతో పనిచేసి మరి ఇవాళ ఏ ఇంట్లోనూ ఆకలి అనేది ఉండకూడదని బియ్యం ఇచ్చినా కానీ, కట్టుకుంటా బట్టలు ఉండాలని బట్టలు ఇచ్చినా కానీ ఆ రోజు, అదేవిధంగా ఫ్రీ ఇల్లు మరి ఆ రోజు కట్టించిన సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. ఇవాళ రైతులందరూ కూడా ఈ ప్రాంతంలో, మా అమ్మమ్మ గారి ఊరు కృష్ణాపురం, అక్కడ 50 ఎకరాల పొలం ఉన్న మా తాతయ్య గారికి ఆ 50 ఎకరాల పొలంలో పండిస్తే వాళ్ళు 2 ఎడ్ల బండి మీద తిరగడానికి, కద్దరు బట్టలు వేసుకోవడానికి డబ్బులు ఉంది తప్ప వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా బంగారం కొనుక్కుంటాకో దానికో డబ్బులు లేని సందర్భం నుంచి ఇవాళ 10 ఎకరాలు ఉన్న రైతు ఇవాళ కారులో తిరుగుతున్నాడంటే దానికి కారణం ఎన్టీ రామారావు. అప్లైన్ డెవలప్మెంట్ ఎన్టీ రామారావు గారు ముందు, ఎన్టీ రామారావు గారు తర్వాత అని చెప్పాలి. అదేవిధంగా రాజకీయాల్లో కూడా సామాన్యుడు కూడా రాజకీయం చేస్తుంటే దానికి కారణం ఎన్టీ రామారావు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఒక దిగువ స్థాయి నాయకుడిని పట్టుకుని కూడా తీసుకెళ్లి సార్ ఈ పని ఉందని చెప్పవలసిన అవసరం నుంచి ఈ రోజు ఒక రిక్షా కార్మికుడు కూడా, ఒక లారీ కార్మికుడు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికే డైరెక్ట్ గా వెళ్లి చెప్పుకునే అవకాశం కల్పించినటువంటి మహానేత ఎన్టీ రామారావు గారు. ఎంతో మంది మాలాంటి వాళ్ళంతా వాళ్ళ రాజకీయంలో ఉన్నారంటే కారణం ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టి రాజకీయ ప్రక్షాళన చేసి రాజకీయాన్ని మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో తీసుకొచ్చి మరి వాళ్ళందరినీ కూడా నేను ఇవాళ మున్సిపల్ చైర్మన్ అయ్యానంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ, ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజు నేను మళ్ళీ ఎమ్మెల్యేని అయ్యానంటే దానికి కారణం అప్పుడు కూటమిలో నెగ్గాను, మళ్ళీ ఇప్పుడు కూటమిలో కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందుగా పవన్ కళ్యాణ్ గారు నాకు టికెట్ ఇచ్చారు. దానికి ఆమోదించి చంద్రబాబు నాయుడు గారికి కూటమికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే అన్ని పార్టీలు ఒప్పుకుంటేనే నేను నిలబడతాను. కాబట్టి నాకు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎమ్మెల్యే చేశారు. అదేవిధంగా కూటమిని ఎక్కడ కూడా ఇవాళ జనసేన పార్టీ అయినప్పుడు కూడా కూటమి అనేది మన కుటుంబంలో ఉంటుంది. కుటుంబాన్ని కలిపి తీసుకెళ్లాలని ఆలోచనతో మనం పనిచేస్తా ఉన్నాం. మరి ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ పెత్తాడిపల్లి నాయకుడికే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ కేడర్ అందరికీ, నాయకులకి కూడా మరొకసారి మీ అందరికీ నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆయన మహానేత లేకపోయినప్పుడు కూడా మనం ఇప్పుడు జరుపుకుని ఆయన స్మరించుకోవడం అనేది మనకి ఆయన చేసిన మార్పుకి ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ఇది. ప్రజలకు ఎంతో మంచి జరిగింది ఆయన రాజకీయాల్లో రావడం వల్ల. లేకపోతే ఏకఛత్రాధిపత్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని 6 నెలల కాలంలో పడేసి మరి ప్రజలకి రాజకీయం ఏంటంటే చెప్పిన మహానేతకి మరొకసారి నివాళులు అర్పిస్తూ మరి రాబోయే రోజుల్లో మనందరూ కూడా మన ఎన్టీ రామారావు గారు స్మరించుకుంటూ అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదిస్తారని నిరంతరం చంద్రబాబు నాయుడు గారు కూడా పేదలకు మనం ఏం చేయగలం, మధ్యతరగతి కుటుంబాలకు ఏం చేయగలం అని ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి ఆయనకు కూడా మీరందరూ ఆశీర్వదించాలని, పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఈ రోజు ఇక్కడ పెత్తాడపల్లి గ్రామంలో ఏర్పరిచిన ఈ కార్యక్రమానికి మరి ఇచ్చేసిన ముఖ్య అతిథిగా తాడేపల్లి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ సోదరులకి, అలాగే పంచాయతీ ప్రెసిడెంట్ అన్నవరం గారికి, సుబ్బరాజు గారు, అలాగే గిరి గారు, మరి మండల ప్రెసిడెంట్ ప్రసాద్ జనసేన, కొండా గారికి, శేఖర్ గారికి, అబ్బు గారికి, కాశీ గారికి, రామలక్ష్మణులు అందరికీ కూడా పేరు పేరున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ రోజు 83లో కాంగ్రెస్ పార్టీ అరాచకాలకి మరి ఆయన సినిమా యాక్టర్గా ఉండి కూడా ప్రజల్లో ఆయనకున్న అభిమానం, గౌరవం, పూజాతనంతో ఆయన రోడ్డు మీదకి వచ్చి మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి పెద్ద ఎత్తున ప్రజాదరణతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మరి ఆ రోజు ఆయన వచ్చిందా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఈ రోజు ఈ మెట్ట ప్రాంతాలని సత్యం అయినంటే రామారావు గారు పుణ్యం అనుకోవాలి.
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి భవన ఇతర కార్మికుల బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తాడేపల్లిగూడెం పట్టణ మెయిన్ రోడ్డు ఎన్టీఆర్ సర్కిల్ 8వ వార్డు శేష మహల్ థియేటర్ ఎదురుగా బస్టాండ్ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహానికి వలవల బాబ్జీ పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాయకులందరూ కూడా బస్ స్టాండ్కి రావాలి. అనంతరం పార్టీ ఆఫీస్ వద్ద కార్యక్రమం ఉంది. అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ కార్యక్రమాన్ని అనంతరం బస్ స్టాండ్ కళ్యాణ రామచంద్ర ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కార్యక్రమం ఒకే తర్వాత ఒకరు ఓకే కావాలి అవి కూడా కావాలంటే అలాగే
జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మొబైల్ కనెక్ట్ చేసుకున్నా. హ్యాపీ తెలుగుదేశం, హ్యాపీ బర్త్డే తెలుగుదేశం పార్టీ. నమ్మకాన్ని వమ్ము చేసి అధికారం మనకి ఎవ్వరికి దయచేసి కేక్ పెట్టిన పక్క వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. గెలుపు పసుపు జెండా నిరంతరం ఎగరాలి, రాష్ట్రం ఎప్పుడు గెలవాలి. పార్టీ బాగుంటే బలంగా ఉంటుంది. అదే నా జీవితాశయమని ఒక్కసారి మీకు చెప్తున్నా. మనందరి టార్గెట్ 2047కి ప్రపంచంలోనే తర్వాత సైకిల్ పంపిణీ మరి సూపర్ 6 పథకంలో భాగంగా దయచేసి సైకిళ్ళు ఇక్కడ లోనికి వెళ్ళిపోతాం. ఎండ కోతురుపు వచ్చారు.
తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వలవల బాబుజీ గారి నాయకత్వం, వలవల బాబుజీ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. ఒక నమ్మకం, ఒక దేశంలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్లో 25 అది మనం కొత్త 21 నెలల్లో ప్రతి ప్రాంతంలో మార్పులు తీసుకొస్తాం. 10 ప్రిన్సిపల్ పెట్టి వర్ణంలో ఏపీ ఫేక్ వార్తలు ఇది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఆలోచించారు పెంచడానికి ట్రైనింగ్ క్యాంపులు తీసుకొస్తాం. అందుకే నేను కొత్త కార్యక్రమం అందరికీ పిలిపిస్తున్నా. పెద్దలకి నాయకుడు అంటే ఎట్లుండాలి, నిరంతరం ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి. దయచేసి ఆ కుర్చీలు సౌండ్ చేయొద్దు. ప్రసాద్ మీ ఇద్దరు కూడా పడుతుంది. తీసుకున్నా దేవుడు రాజుగారు మీ చెప్తాడు. వాళ్ళు అన్ని కూడా గోల్పడిపోయిన పరిస్థితుల్లో ఉంటే తెలుగుదేశం పార్టీ ఒకటే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఎదురొట్టి, ఇందిరాగాంధీ అంటే ఉక్కు మనిషి, ఆవిడకి ఎదురొట్టి మీ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తారని చెప్పి ఆ రోజు వేమేశ్వరరావు గారు, మెరుపో సంతోషరావు గారు, పడాల ఉమాశంకర్ గారు, నల్లిమిల్లి గోపిరెడ్డి గారు వీళ్ళు రెడీలో ఉండాలి. టౌన్ అయిన తర్వాత పెంటపాడు మండలం. శ్రీకారం చుట్టాం, అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. అమరావతిలో క్వాంటం, అమెరికాలో సిలికాన్ వ్యాలీ, అమరావతిలో క్వాంటం వ్యాలీ, సిలికాన్ వ్యాలీ కన్నా క్వాంటం ఛార్జీలు పెంచాలని చెప్పాం. తీసుకొచ్చాం. 4,467 ఇలా చూడండి, ఇలా చూడండి. అమరావతి మొదటి ప్రారంభించిన పిల్లల్ని 2028 ఆగస్టుకు పూర్తి చేసి మళ్ళీ ప్రధానమంత్రి గారిని పిలిపించి ప్రారంభం చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కస్టడీ ఛార్జీలు మధ్యపాటి సత్యనారాయణ గారు, కనకారావు గారు, సత్యనారాయణ గారు రండి. యాదవ్ బాబురావు, సూర్శెట్టి గణపతి గారు.
కార్యకర్తలందరూ కూడా ఒకసారి రావాలి. కేక్ మేము ఆయనకే భయపడని బ్లడ్ మాది. మీరు పెట్టే కేసులు దానికి మేము భయపడతామా? 2024 ఎన్నికల్లో 4% స్ట్రైక్ రేట్, 57% ఓటు షేర్ వచ్చింది. పాలిట్ బ్యూరో స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పార్టీ పైన ఉంది. మీరు చూడండి, ఈ రోజు జాతీయ అధ్యక్షులు గారి పక్కన వెనకాల ఎవరు ఉంటున్నారు? ప్రతిపక్షంలో అధికారులు ప్రజలే దేవుళ్ళు అని తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నాను. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, పేద బడుగు బలహీన వర్గాలు సంక్షేమమే నా జయం. కుల మత ప్రాంత విభేద సేవ అందిస్తాను. దేశ సమగ్రతను కాపాడటం నా బాధ్యతగా భావిస్తాను. క్రమశిక్షణ విలువలతో కూడిన రాజకీయాలకు అంకితమవుతాను. సిద్ధాంతాలను ఆచరిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై అన్న ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, అల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం, అల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం, అల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం. ప్రజలే దేవుళ్ళు అని తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నాను. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, పేద బడుగు బలహీన వర్గాలు సంక్షేమమే నా జయం. కుల మత ప్రాంత విభేద సేవ అందిస్తాను. దేశ సమగ్రతను కాపాడటం నా బాధ్యతగా భావిస్తాను. క్రమశిక్షణ విలువలతో కూడిన రాజకీయాలకు అంకితమవుతాను. సిద్ధాంతాలను ఆచరిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై అన్న ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, అల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం, అల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం, అల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం.
బంగారుగూడెం పట్టణంలో విజ్మనీ సంస్థ నూతన శాఖను ఆదివారం జోనల్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జోనల్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో మొత్తం 344 బ్రాంచులు నడుస్తుండగా ఆంధ్రప్రదేశ్లో 18 బ్రాంచులతో పాటు తాడేపల్లిగూడెంలో నూతన శాఖ ప్రారంభించామని ఆయన తెలిపారు. నమస్కారం, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను జోనల్ మేనేజర్ విజ్మనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. ఈరోజు మనం నూతనంగా తాడేపల్లిగూడెంలో మనం ఈరోజు మన ఈ విజ్మనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ శాఖను ఈరోజు ప్రారంభించడం జరిగింది. విజ్మనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది గత 30 సంవత్సరాల నుంచి వివిధ రకాలైనటువంటి సేవలను మన ప్రజలకు అందిస్తుంది. మా యొక్క సేవలు ఫారెన్ ఎక్స్చేంజ్లో కరెన్సీ ఎక్స్చేంజ్ అండ్ సెండ్ మనీ అబ్రాడ్, విదేశీ కరెన్సీ, ఫారెన్ కరెన్సీ కార్డు, ఈ 3 సర్వీసులు అందించబడతాయి. అలాగే ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ అండ్ అలాగే పాస్పోర్ట్ సర్వీసెస్, హాలిడే ప్యాకేజెస్ సర్వీసెస్ కూడా ఇక్కడ అందిస్తున్నాము. అండ్ అతి తక్కువ రేటుతోని అతి తక్కువ వడ్డీ రేటుతోని మనం బంగారంపై రుణాలను కూడా ఇక్కడ అందిస్తున్నాము. సో ఈ సర్వీసెస్ గత 30 సంవత్సరాల నుంచి మనము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో అందచేయడం జరుగుతుంది. సో ఈ శుభ సందర్భంగా మనం తాడేపల్లిగూడెం పట్టణ మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలను మేము మా యొక్క రిక్వెస్ట్ ఏమనగా, ఈ సర్వీసెస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు నుంచి ఇక్కడ అందుబాటులో చేయడం జరుగుతుంది. సో దీన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని నా యొక్క మనవి. ఎందుకంటే తాడేపల్లిగూడెము అండ్ చుట్టుపక్కల ప్రజలు ఈ సర్వీసెస్ కొరకు రాజమండ్రి కానీ, విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ పోవడం జరుగుతుంది. వారికి ఎన్నో కష్టాలు, అంటే టైం ప్రాసెస్ జరుగుతుంది, అలాగే డిలే జరుగుతుంది. అండ్ దానికి అవాయిడ్ చేయడానికి మనం ఇక్కడ తాడేపల్లిగూడెంలో మనం ఈ బ్రాంచ్ని చేయడం జరిగింది. సో ఈ విజ్మనీ ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ అనేది కస్టమర్ సర్వీస్తో పాటుగా CSR యాక్టివిటీ కూడా చేయడం జరుగుతుంది. మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్లో భాగంగా ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్ వారికి కావాల్సినటువంటి ఒక బీరువాలు, రెండు బీరువాలు, అలాగే కొంతమంది స్కూల్ పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ మరియు బుక్స్ను అందచేయడం జరిగింది. అంటే ఓన్లీ బిజినెస్ పరంగా కాకుండా ఒక సేవా దృక్పథంతో మనం ఎక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసినా కానీ మనం ఈ రకమైనటువంటి సేవలను మనం ఖచ్చితంగా సమాజానికి అందిస్తాము. అండ్ ఫ్యూచర్లో కూడా అందజేయడం జరుగుతుంది ఇటువంటిది. సో నా యొక్క విన్నపం ఏమనగా, మన తాడేపల్లిగూడెం పట్టణ మరియు గ్రామ ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకి మా దగ్గర ఉన్నటువంటి సర్వీసెస్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ఫ్లైట్ టికెట్ బుకింగ్, హాలిడే ప్యాకేజెస్ అండ్ బంగారంపై రుణాలు అతి తక్కువ వడ్డీ రేటుకు అత్యధికమైనటువంటి గ్రామ రేటుతోని మనం ఈరోజు ఇక్కడ బంగారంపై రుణాలు అందిస్తున్నాము. సో దీన్ని మన ప్రజలు సద్వినియోగపరచుకోవాలని నా యొక్క విన్నపము. ధన్యవాదాలు. ఈ రోజు బంగారుగూడెం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ 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 సువర్ణ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నందు ఏకాదశి శుభ సందర్భంగా బ్రహ్మశ్రీ కిరణ్ శాస్త్రి గారి బ్రహ్మత్వంలో ఆలయ కమిటీ చైర్మన్ సమయమంతుల శ్రీహరిరావు గారి ఆధ్వర్యంలో దేవరపల్లి వాస్తవ్యు శ్రీ సూతపల్లి వెంకటరామారావు, శ్రీమతి లక్ష్మీ అపన్న గారి దంపతులచే స్వర్ణ అష్టాదళ పుష్పాలతో అష్టోత్రం మరియు సహస్ర రజత పుష్పాలతో సహస్రనామ అర్చన మరియు వివిధ రకాల పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళా భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించితిరి. ओम नारायण विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ओम महादेवे विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ओम अर्जुनाय विद्महे ज्येष्ठनमस्ताय धीमहि तन्नो नारद प्रचोदयात्। ओम यागदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.